రేయ్ హారిక ఎదురా రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తుంటే వెళ్ళొస్తుంటే రమ్య కనిపించింది. మాయా ఎక్కడుందా? నన్ను అడుగుతావేంటి? నేను నిన్ను అడగాలి. ఎలా ఉంది మాయా? నన్ను అడగడం ఏంటి? ఆ రోజు నీ గురించే కదా పెళ్లి నుంచి వచ్చేసింది. అరే తమ్ముడు, ఆ కార్ నెంబర్ ఏమైనా చూసావా? లేదా గుర్తులేదు, కానీ ఆ కార్ మాత్రం పోలీస్ స్టేషన్లో చూసానన్న. ఏ మీరందరూ ఎందుకు వచ్చినాం? మనం ఆయన పెళ్లి భోజనానికి వచ్చినామా? పెళ్లి కూతుర్ని ఎత్తుకనికి వచ్చినాం. ఇంకా జరగండి. విక్కీ, వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చినారా? నేను తీసుకొచ్చిన రాలే వచ్చిర్రు. రే పొమ్మని చెప్పురా. అదే నువ్వే చెప్పు. రే అట్లా చూసి ఏం జరగదు, లోపల పోయి ఎదిగితేనే క్లూ దొరుకుతుంది. పదా విక్కీ, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? టైం ఎంత అవుతుంది? తినే టైం అవుతుంది. లోపల బిర్యానీ పెడతారంటే తినేసి వచ్చేస్తాను. ఓనా బోన్లెసా? మేడం కన్సోల్ హెయిర్. నీ అప్పా, ఇది ఎక్కడ దొరికిందా నీకు? ప్రతిసారి డిస్కౌంట్ అవుతుంది, కంటెంట్ ఫాలో అవుతుంది. ఇది సైలెంట్గా ఉండరా. అయినా అఖిల్, ఇప్పుడు ఎస్ఐ గారి ఇంట్లో మాయ గురించి మనకు ఏ క్లూ దొరకకపోతే నెక్స్ట్ మనం ఏం చేస్తాం? సినిమాలు చూడలేదేంట్రా మీరు? వీళ్ళు ఎక్కడ దొరికారు బాబా నీకు? అయినా సరే కమ్మనుండ్రా. ఇప్పుడు సినిమాలో ఏం జరుగుతుంది, సేమ్ ఇక్కడ అదే జరుగుతుంది. లోపలికి ఎదిగితే క్లూస్ దొరుకుతాయి. ఏదో క్వశ్చన్ లేకుండా నన్ను ఫాలో అవ్వండి. ఆగండి. మళ్ళీ ఏమైందిరా? మీరు వెళ్ళండి. అరే బావా నువ్వు పదా. విక్కీ, ఏంటి? మీరు లోపలికి వెళ్ళాలంటే ముందు డోర్ ఓపెన్ చేసి ఉండాలి. ఇలాంటి సమయంలో వీళ్ళు ఏమంటారు తెలుసా? మాకు తెలియదులే, ఏమంటారు? నన్ ఆఫ్ మై బిజినెస్ అంటారు. ఎలా నీ అప్పా, విడప్పుడంతే. పోలీసుడు ఇల్లు కదా, కుక్కలే ఉంటా చూసుకోరా బాబు. పోలీసుడు బాగానే సెట్ చేసుకున్నాడు రా ఇల్లు. వాచ్మనా? అన్నా, ఆ రోజు అక్కని తీసుకెళ్ళింది ఇతనే అన్నా. ఎవరు బ్రో మీరంతా? ఎందుకు నన్ను తీసుకొచ్చారు చెప్పండి బ్రో, ఎందుకు నన్ను కట్టేశారు? ఏంద్రా ఇది? నీళ్ళు బావా. అదే ఎందుకు బే? సినిమాలో ఇలా ముఖం మీద నీళ్ళు కొడితే నిజం చెప్తారు, కానీ వీడికి నిజం చెప్పడం మానేసి నీళ్ళు తాగేస్తున్నాడు. నీ మీ సోదాపి ముందు అమ్మాయి గురించి కనుక్కోండి. ఏ అమ్మాయి? ఓ హ్యాండ్సమ్. అమ్మాయిని ఏం చేసావురా? ఏ అమ్మాయి బ్రో? ఎవరి గురించి అడుగుతున్నారు అసలు? పాపం తీసుకెళ్ళిందే కాకుండా మళ్ళీ ఎవరి గురించి అడుగుతున్నావు అని అడుగుతావరా నన్ను? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఎవరు పంపించారు మిమ్మల్ని? సౌమ్యనా? పోనీ గీత? మమతానా? ఒరేయ్ డీమార్ట్ లిస్ట్ అంత ఉందిరా. ఏంట్రా ఈ లిస్టు? ఒరే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడికి ఎత్తుకెళ్తున్నావురా? ఎక్కడికి ఎత్తుకెళ్తున్నావు నువ్వు? వాళ్ళంతా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ బ్రో. ఇప్పుడు నీ పర్సనల్స్ ఎవడు అడిగాడురా? పాప ఎక్కడా? ఎక్కడికి ఎత్తుకెళ్ళావు? ఏ అమ్మాయి బ్రో? నేనేం ఎత్తుకెళ్ళలేదు బ్రో. నిజం చెప్పు, నిజంగా నీకు తెలియదా? నిజంగా నాకు తెలీదు బ్రో. లేదన్నా, అబద్ధం చెప్తున్నాడన్నా. ఇతను తీసుకెళ్ళాడని నేను చూసానన్నా. చిన్న పిల్లోడు చూసిండని చెప్తున్నాడు కదరా. ఇంత ఇజ్జత్ అనిపిస్తలేదురా నీకు? బావా ప్లీజ్. విక్కీ, కొడితే బ్లడ్ వస్తుంది తప్ప ఆన్సర్ రాదు. ముందా పిల్ల పేరు చెప్పి కనుక్కోండి. అవును బ్రో, ఆ పేరేదో చెప్పండి, నేను చెప్పేస్తాను. హలో, నువ్వు గాని చెప్పలేదనుకో, ఈసారి వాడు కాదు నేను పీక్తా. భయ్యా నేనన్నా కొంచెం మానవతంతో కొట్టాను. ఇది కొడితే మానసికంగా చాలా బాధపడతావు. తర్వాత నీ ఇష్టం. ఇంకా ముందు పేరు చెప్పండి బ్రో. మాయా. మాయానా? రేయ్ ఇదిగో ఈ అమ్మాయి చూసావా?
ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది బ్రో. ఈ అమ్మాయిని నేనే తీసుకెళ్ళాను. అవునా? ఎక్కడికి? అంతసేపు చూస్తావేంట్రా, కథ చెప్పు. ఆ రోజు నేను బర్త్డే పార్టీ నుంచి ఇంటికి వెళ్తుంటే సిగరెట్ కోసం ఒక దగ్గర ఆపాను. అక్కడ చూశాను మాయాని. తను ఎందుకో చాలా టెన్షన్గా కనిపించింది. తమ్ముడు ఒక లైట్స్ ఇవ్వు. ఏమైనా ప్రాబ్లమా? నా ఫోన్ డెడ్ అయింది. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? కాల్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్స్ అండి. నాకు హైదరాబాద్ వరకు లిఫ్ట్ ఇవ్వగలరా? సరే రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఆ తర్వాత నేను తనని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను బ్రో. ఒరే మేము మరీ అంత ఎదలా కనపడుతున్నారా నీకు? నువ్వు ఎదవో కాదో నాకు తెలియదు, కానీ జరిగింది మాత్రం ఇదే. సెటైర్ లేస్తున్నావంట నువ్వు, సెటైర్ లేస్తున్నావంట. విక్కీ వాగు. నా అదే బిడ్డకు రిటైర్ అయిపోతావు. అయ్యా తావా. బ్రో ఎక్కడికి తీసుకెళ్ళావు? ఎక్కడ డ్రాప్ చేసావు? ఆ రోజు నేను తనని మణికొండ దగ్గర డ్రాప్ చేశాను. ఆల్రెడీ అక్కడ ఒక కార్ వెయిట్ చేస్తూ ఉంది. ఆ కార్లో తనని ఎవరో తీసుకెళ్లారు బ్రో. ఇదే నేను చూసింది. అరే అసలు ఏం జరుగుతుందిరా? నువ్వు తీసుకెళ్ళలేదు, ఆ అమ్మాయి నీ దగ్గరికి రాలేదు, ఆ కార్తిక్ గారితో కూడా పోలేదు, ఇదిగో వీడుతో కూడా పోలేదురా. అసలు ఎక్కడికి వెళ్ళింది? ఎవరితో వెళ్ళిందిరా? అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు. మాయ కార్తిక్తో వెళ్ళలేదంటే మరి కార్తిక్ ఏమైనట్టు? మరి పోలీస్ వాళ్ళు ఎందుకు అలా చెప్పారు? ఏముంది, ఇద్దరు ఒకే ఆఫీస్, పైగా ఇద్దరు ఒకే డేట్ నుంచి రావట్లేదు, ఇద్దరి ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. సో మనం అనుకున్నట్టే వాళ్ళు కూడా అలానే చెప్పి ఉంటారు. నిజంగానే కార్తిక్ తెలిపోయి ఉంటుందా? ఇప్పుడు కార్తిక్తో వెళ్ళిందో లేదో తెలియాలంటే కార్తిక్ ఎక్కడున్నాడో తెలియాలి. ఛా బ్రో, ఆ రోజు కార్ నెంబర్ కానీ కార్లో తన ఐడెంటిఫికేషన్, కార్ కలర్, ఎనీథింగ్? ఏమో బ్రో, నేను తాగేసున్నాను, నాకేం గుర్తులేదు. ఛా సత్య, కార్తిక్ రూమ్ ఎక్కడ? ఇదేనా?
ఇప్పుడు ఏం చేద్దాంరా? మాయా అట్లా చేసుండే అన్న నమ్మకంతోనే మాయా ఎక్కడి పోయింది, ఏం చేస్తుందని తెలుసుకోవాలని ఉండేరా. కానీ లోపల అలా చూసేసరికి నాకున్న కొంచెం హోప్ కూడా పోయిందిరా. అట్లా ఎట్లా చేస్తుందిరా విక్కీ? చెప్పురా, నాకెందుకురా ఇలా? ఐమ్ సారీ హారిక, నా వల్ల నువ్వేమైనా ఇబ్బంది పడి ఉంటే. ఇట్స్ ఓకే. ఐమ్ సారీ సత్య, ఇప్పటికీ అప్పటికి నువ్వేది అడిగినా నేను చేయలేకపోయాను. ఐమ్ సారీ. పోదాం పదరా. అఖిల్ ఒక నిమిషం ఆగు. రే విక్కీ పోదాం పారా. అఖిల్ నేను చెప్పేది విను. రే విక్కీ వెళ్దాం పదా. అఖిల్ నేను చెప్పేది విను అఖిల్. ఏం చెప్తావు మాయా, ఏం చెప్తావు? అఖిల్ నేను ఇదంతా కావాలని చేయలేదు, ఏదో సిచ్యువేషన్ అట్లా అయిపోయిందని చెప్తావు. నేను కార్తిక్ ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాం, అది నీకు ఎట్లా చెప్పాలో తెలియక నేను ఎన్ని రోజులు నిన్ను యూజ్ చేసుకున్నా, ఇప్పుడు నేను కార్తిక్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతా అని చెప్తావు, అంతే కదా? ఆ రోజు కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నీ కాల్స్ లిఫ్ట్ చేస్తే ఏంది, లిఫ్ట్ చేయకపోతే ఏంది? నీకు కావాల్సింది నువ్వు చేసుకున్నావు కదా. నేను చెప్పేది అసలు వినవా నువ్వు? అసలు నేను పెళ్ళి ఆపుకొని అన్నీ వదిలేసి వచ్చిందే నీకోసం. నువ్వు నా కోసం వస్తే నా దగ్గర రావాలి, కానీ పాంతో ఎందుకు పోయినావు? ఆ రోజు నేను నీకు ఫోన్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలో అర్థం కాక కార్తిక్కి ఫోన్ చేశాను. నా ఫోన్ కూడా డెడ్ అయింది. ఆ టైంలో తనే హెల్ప్ చేశాడు. మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? యాక్చువల్లీ పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, కానీ మాయా, హా? అంతా ఓకేనా? యా. అంతా సెట్టా? ఓకే. షూరా? యా. ఎందుకు అలా అడుగుతున్నావు? ఏంటి మాయా ఇది? అఖిల్ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు అప్పుడే చెప్పొచ్చు కదా. ఎందుకు ఈ పెళ్లి చేసుకుని లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నావు? రమ్య, ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. ఇంట్లో వాళ్ళ కోసం చేసుకోవాల్సి వస్తుంది, తప్పట్లేదు. చేసుకొని ఏం చేస్తావు మాయా? ఏమో తెలీదు. చూడు మాయా, నీలాగే చాలా మంది అమ్మాయిలు ఫ్యామిలీ కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నారు. 1 month అవ్వక ముందు డివోర్స్ తీసుకుంటున్నారు. ఈ పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగా ఉంటావో లేదో తెలీదు, వాడితో ఉంటావో లేదో గ్యారంటీ లేదు. అలాంటి లైఫ్ నీకు అవసరమా మాయా? ఒక్కసారి ఆలోచించు మాయా. నువ్వు అఖిల్ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేసావు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకొని ఇంకో తప్పు చేస్తున్నావు. ఇప్పుడు మనం ఏం చేయలేం రమ్య, అంతా అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేను, అంత టైం కూడా లేదు. పోనీ పెళ్లి కొడుకుతో నేను మాట్లాడినా అర్థం చేసుకుంటాడేమో. వెళ్ళి మాట్లాడదాం పదా. రా, ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. చూడు బ్రో, మాయకి పెళ్ళంటే ఇష్టం లేదు. అయినా నువ్వు దీన్ని చేసుకుంటానంటే మాయకి అఖిలే గుర్తొస్తాడు. ఓ, అఖిల్ అంటే ఎవరో తెలియదు కదా, దాని బాయ్ ఫ్రెండ్లే. ఆఫీస్లో వాళ్ళిద్దరూ చాలా దూరం ప్రయాణం చేశారు. స్పీడ్ బ్రేకర్ల మధ్యలో వస్తే తొక్కి పడేస్తారు. సో టోల్గేట్లా సిగ్నల్ ఇస్తావా, లేక ఇంక నీ మంచితనం బ్రో. ఇవన్నీ విన్న తర్వాత కూడా నువ్వు మాయనే పెళ్లి చేసుకుంటానంటే, నువ్వు ఉన్నప్పుడు లేనప్పుడు మధ్య మధ్యలో అఖిల్ గాడు వస్తూ వెళ్తూ ఉంటాడు అనుకో ఇంటికి, నువ్వు చూస్తూ కూర్చోవడం తప్ప ఇంకేం చేయలేవు. ఇంక నీ ఊకే వదిలేస్తున్నాను బ్రో. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదండి. అలా తనకి చెప్పేసి వచ్చేసాను.
నమ్మొచ్చు అంటావా? నమ్మితే నమ్ము, లేదంటే లేదు. జరిగింది మాత్రం ఇదే. మరి అప్పుడు ఇంట్లో నన్ను బాధ పెట్టాను, ఇప్పుడు నువ్వు చేసింది ఏంది? అదే నిజమే. ఈ పెళ్లి నా ఒక్కదానికి ఇష్టం లేదు అనుకున్నా, కానీ తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. అలా ఒక పెళ్లి చేసుకుని ఇద్దరం బాధపడడం కన్నా ఇలా వచ్చేయటమే కరెక్ట్ అనిపించింది. అందుకే వచ్చేసాను. ఇంకా చేసేదేముంది కానీ కానివ్వండిరా. అవును, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? యాక్చువల్లీ తనని పెళ్లి చేసుకోవాల్సింది నేనే. మ్మ్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదండి. ఆ? మీరే ఎలాగైనా ఈ పెళ్ళి ఆపేసి నన్ను ఈ ప్రాబ్లం నుండి బయటికి తీసుకురావాలి. నాకు ఆ పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. అది చెప్తామని నేను పిలిచాను, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకొని వదిలేసి వెళ్ళిపోయావు. దాని తర్వాత ఇదంతా జరిగింది. నిజంగానా? లేదు, అబద్ధం చెప్తున్నాడు మళ్ళీ నీ లైఫ్లోకి వద్దామని. అవునా? ఎంత జరిగిన తర్వాత కూడా అవునా అంటావేంటి? బురదోపిందా నువ్వు కూడా కానీ. ఐఎమ్ సారీ మహేష్. ఇట్స్ ఓకే. ఐ లవ్ యూ. ఇట్స్ ఓకే. అయినా కార్తిక్ నువ్వు అసలు కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? స్విచ్ ఆఫ్ కూడా చేసుకున్నావు. కనీసం మాతో అయినా చెప్పుండొచ్చు కదా. అది కాదు, నేను చెప్దామని అనుకున్నా, కానీ సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండే, ఏం చేయలేకపోయినా. ఐఎమ్ ఎదవ. సారీ రా. సరిపదా. అమ్మయ్య, మొత్తానికి ఏ గోల లేకుండా హ్యాపీగా ప్రాబ్లం సొల్యూషన్ దొరికేసింది. పద బయలుదేరదాం. ఆ, అరే అఖిల్, ఏమైందిరా? ఎట్రా? అరే ఓవరాల్గా నీ హోల్ స్టోరీలో నాకు అర్థమైంది ఏం తెలుసా? ఏమర్థమైందిరా? లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే థింక్ చేయాలి కానీ ఓవర్ థింక్ చేయకూడదని అర్థమైందిరా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే. నేనేం చేసినారా? అరే చెప్తా వినరా. సత్య విషయంలో తను ఎవరితోనో క్లోజ్గా మాట్లాడుతుందని చూసి అక్కడ ఏమీ జరగకపోయినా సరే జరిగిందని ఓవర్ థింక్ చేసి తను మిస్ చేసుకున్నావు. అక్కడితో ఆగిపోయావా? హారిక విషయంలో కూడా అంతే. తను ఇష్టం అని చెప్పింది, లవ్ చేస్తుందని ఓవర్ థింక్ చేసి ఎమోషనల్గా బాధపడ్డావు. ఇక మాయ విషయంలో కూడా అంతే, సేమ్ రిపీట్ చేసావురా. తను నీకోసం వచ్చిందిరా, కానీ మనం ఏం చేశానురా, తన గురించి ఓవర్ థింక్ చేసాం. సో ఇప్పుడు ఏమర్థమైంది? ఒక మనిషి అనేవాడు థింక్ చేయాలి కానీ ఓవర్ థింక్ చేయకూడదురా. రే ఏదో జరిగిపోతుంది అనుకుంటాను రా, కానీ ఏమీ జరగదురా, అంతా నార్మల్గానే ఉంటుంది. ఆ రోజు సత్య విషయంలో నువ్వు అలా చేసి ఉండకపోతే ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదురా. సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. అర్థమైందిరా, గట్టిగా అర్థమైంది. అరే నాకు విషయం అర్థంగా కాడుతున్నా, నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడిది బే? నీ స్టోరీ విన్నాక నాకు కూడా అంత నాలెడ్జ్ ఉందని అర్థమైందిరా. ఇదంతా వదిలేరా, తమాక్ ఖరాబ్ అయిపోతుంది. అర్జెంట్గా పోయి పండుకోవాలరా. పద. అమ్మా రే ఎక్కడికి వెళ్దాం రా? ఫస్ట్ రూమ్ పోయి మంచిగా పండుకుందాం రా బాబు. అవునా? అయితే లేదు. రే ఒకసారి ఆ ఎస్ఐ గడికి ఫోన్ చేసి మాయ మనతో ఉందని చెప్తాను రా. ఓకే సరేనా? సరే. ఎవడో ఫోన్ చేస్తున్నాడు చూడు. రే వాళ్ళే ఫోన్ చేస్తున్నారా? వాడెందుకు కాల్ చేస్తున్నారా? హలో సార్, మేమే కాల్ చేద్దాం అనుకుంటున్నాం సార్, అంతలో మీరే కాల్ చేశారు. అరే లక్కీ, స్టేషన్ రండి రా. ఏమైంది సార్? ఏం బ్రో, చెప్తా కానీ రారా? అలా అని కాదు సార్, వస్తున్నాను సార్, వస్తున్నా. రే ఏంట్రా టోన్ మారింది? నాకు అర్థం కావట్లేదురా. అబ్బా కంగారు పడకండి, నా గురించి అయి ఉంటుందిలే. పదండి, నేను వస్తాను. మనం వెళ్ళేది పెళ్ళికి కాదు, పోలీస్ స్టేషన్కి. ఇప్పటికే పెళ్లి బట్టల మీద చాలా చేసావు కానీ రే పద. అవును మాయా, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఉమ్. మాయా దొరికిందంటే ముసడి మస్తు త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళ దగ్గర అప్డేట్ తీసుకో. సార్ ఏంటి వెళ్ళు. సార్ మేమే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం సార్, మీరే మాకు ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మొత్తం సెట్ అయిపోయింది, మాయ కూడా దొరికింది. ఇప్పుడు అట్లా కాదురా సార్ యాడికి పోయినా జంట కవులు లెక్క మీరిద్దరు కలిసిపోతారా? బై బర్త్ డిఫాల్ట్ సార్, ఎవడేం చేయలేడు. సార్ ఎందుకు సార్, ఏమైంది సార్? ఈ రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదంటారు కదా, అట్లా మీవోనికి యాడికి పోయినా సరే మళ్ళా పోలీస్ స్టేషన్కి వస్తుండ్రా. సార్ ఇప్పుడు శనివారం పోతే ఎమ్మటే ఆదివారం వస్తుంది కదా సార్. కదేం లాజిక్ రా? అంటే మీరు ఒకటి వేసారని నేను ఒకటి వేసాను సార్. కదా మీవోనికి కూడా ఒకటి పోగానే ఇంకోటి వస్తుందిరా. ఏంటి సార్? మళ్ళీ ఏమైంది సార్?
గదేంటంటే మళ్ళా మిస్సింగ్ కేసు వచ్చింది. మిస్సింగ్ కేసా? నాకేం తెలుసురా. ఆ వెంకటేశ్వర్లు ఫోటోదే. ఈ పిల్ల పేరు నిత్య. అవును నిత్య. ఈ పిల్ల మిస్ అయిందని కంప్లైంట్ వచ్చింది. ఈ పిల్ల కోసం ఎంక్వైరీ చేస్తే తిరగంగా నీ ఫ్లాట్ దొరికింది. దొరికింది కదా సార్. దొరికింది కదా సార్, మళ్ళీ మమ్మల్ని ఎందుకు పిలిచిరు సార్? ఆగుండ్రా, రిలాక్స్ అవ్వకండి. ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఈ పిల్ల దొరికింది గాని కాకపోతే డెడ్ బాడీ దొరికింది. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉందిరా. ఆ? ఈ పిల్ల చచ్చిపోవడానికంటే ముందు చివరిసారిగా కాల్ చేసింది నీ కంపెనీలో పనిచేస్తున్న రమ్య. Come on, రమ్య.